అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఎంజాయ్ పండుగ. ఎక్కడో నూడిల్స్ దొరికినాయి, దెంగి తినే కలిసి హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ వాయిస్ విత్ వర్మ. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? అది చెప్పేదానికంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ ఏంటంటే, సో మనం ఒక 15 సంవత్సరాలు ఉండే నిబ్బాగాల దగ్గర నుంచి అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 21 ఇయర్స్ ఓల్డ్ ఉన్న కొరనా కొడుకుల దగ్గర వరకు ఆడికి చిన్న గర్ల్ ఫ్రెండ్ దొరికినా వాళ్ళని తీసుకొచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదే. నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కడు ఫస్ట్ ప్లేస్ ఇక్కడికే తీసుకొస్తాడు. వాడు ఒకవేళ హైదరాబాద్లో కనుక జాబ్ చేసినా, హైదరాబాద్లో కనుక స్టడీస్ స్టార్ట్ చేసినా కానీ ఆ ప్లేసే అనంతగిరి హిల్స్. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. కాకపోతే మనం అలా నిబ్బి స్టేజ్లో అయితే లేము. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చే స్టేజ్లో అయితే లేము. మనం పర్ఫెక్ట్గా ప్యూర్ బ్యాచిలర్స్ని తీసుకొచ్చి ఒక బ్యాచిలర్ వైఫ్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పి అయితే వచ్చడం జరిగింది. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మన బ్యాచులర్ ఎలా ఉందో ఏంటో. సో ఇదే నేనైతే మేమైతే ఒక టెంట్ అయితే వేసాం. దాంతోపాటు ఒక మ్యూజిక్ వైఫ్ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాం. దాంతోపాటు ఇక్కడే ఫుడ్ అది అంటే వండడం అయితే జరగలేదు, బట్ తెచ్చుకుని అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు మీకు నేనైతే అనంతగిరి హిల్స్ ఒక ఎక్స్ప్లోరేషన్ అయితే కనుక చేసి చూపించడం అయితే జరుగుతుంది. లెట్స్ ఎంజాయ్ ద షో. కంచుకుమేరలో మీకేం కనిపిస్తుంది? నేల మీద ఏదో గ్రీన్ మ్యాట్ పరిచినట్టయితే ఉంది కదా. అంతేకాదు అక్కడక్కడ కొండలు కూడా ఇంకొంచెం గ్రీన్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ ప్లేస్ పేరే అనంతగిరి హిల్స్. హైదరాబాద్ దగ్గరలో ఉన్న అతి దట్టమైన అడవి ఇది. సో ఇది హైదరాబాద్కి 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న అతి సువాసన వెదజల్లే మూసీ నది యొక్క జన్మస్థలం కూడా ఇదే. అఫ్కోర్స్ ఆ నది హైదరాబాద్ వల్లే పొల్యూట్ అయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈరోజు ఈ అనంతగిరి హిల్స్లోకి రావడం ఎలా, ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటో అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు కనపడుతున్న ప్లేసే ఈ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి పార్కింగ్ ప్లేస్. మీరు ఇక్కడ బైక్ కానీ కార్ కానీ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మీరు బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రెక్ ఏం పెద్ద హార్డ్గా అయితే ఏముండదు. సో కొండకి ఒక వైపుగా మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా ఒకవైపు ఒక పాత్ అయితే ఉంటుంది. ఆ పాత్తో అలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు వెళ్తున్న దారిలో అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే కనపడతాయి. అండ్ అక్కడ నుంచి ఈ అనంతగిరి వ్యూ మొత్తాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతారు, ఇక్కడైతే డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఇంకా కొన్ని గ్యాంగ్లు అయితే ఇక్కడే కూర్చుని సిట్టింగ్స్ కూడా వేస్తున్నాయి. బట్ అఫ్కోర్స్ ఇట్స్ ప్రొహిబిటెడ్. ఇది కాకుండా ఈ కొండపైకి ఎక్కితే అక్కడ ఒక 3 స్టేర్ ఐరన్ బ్రిడ్జ్ అయితే కనపడుతుంది. అక్కడ నుంచి వ్యూ అయితే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేయచ్చు. సో అక్కడ నుంచి ఎంటైర్ 360 degrees ఆఫ్ అనంతగిరి హిల్స్ ఒక వ్యూ అయితే కనపడుతుంది. ఇది జనరల్గా అందరూ అనంతగిరి హిల్స్లో ఎంజాయ్ చేసే ఆప్షన్. బట్ మన వీకెండ్ వైబ్స్లో ఏం చేస్తామో చూస్తారా? ఇంకేం లేటు చూసేయండి. హాయ్ చెప్పయ్యా.
రోజుకి వెళ్తామా? ఇక్కడే వేసుకున్నాం టెంట్. మేమైతే హైదరాబాద్ నుంచి 2 బైక్స్ మీద ఒక 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఇక్కడ ఒక టెంట్ వేసుకుందాం అనే ప్లాన్ అయితే వేసుకున్నాం ముందు రోజే. సో డెకథలాన్కి వెళ్ళి అక్కడ ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక టెంట్ ప్లస్ దానికి తోడు కొన్ని చైర్స్ అయితే కొనుక్కున్నాం. సో ఇంకా అనంతగిరి హిల్స్ రీచ్ అయిన వెంటనే నెత్తిని టెంట్ పెట్టుకుని చేత్తో కుర్చీలు పట్టుకుని ఇంకో చేత్తో స్పీకర్ పట్టుకుని అలా నడుచుకుంటూ బయలుదేరాం. మమ్మల్ని ఏదో అందరూ వింతగా చూస్తున్నారు, బట్ స్టిల్ మేమైతే మా ఎంజాయ్మెంట్లో మేము వెళ్ళిపోతూనే ఉన్నాం. సో ఒక మిడిల్ పాయింట్ వచ్చాక మాకు కంఫర్టబుల్ ప్లేస్ అనిపించుకున్న ప్లేస్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడైతే మేము టెంట్ అయితే వేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ దాకా ఒక్కడ కూడా మనం చూడకుండా రేటు తెలుసా? ఎందుకు మనం ఇప్పుడు కూడా అలాగే చెప్తారు. ఏదో సినిమాలో చెప్తారు చూడు, కోళ్ళ పందాలు చూస్తారు. ఇంకొక ఇద్దరు ఈలోపు వెళ్ళి ఫుడ్ పట్టుకు రావడానికి అయితే వెళ్ళారు. ఎంజాయ్ పండుగ, సల్ దెంగింగ్, టెంట్ వణికింగ్, వీఆర్ ఈటింగ్, ఎంజాయ్ పండుగ. సో వెచ్చుని వెంటనే మేము ఈ టెంట్ వేసుకుని ఆ కుర్చీలు అక్కడ వేసుకుని ఫుడ్ తినేసి అక్కడ మంచిగా సాంగ్స్ పెట్టుకుని నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు ఎప్పుడైనా ఇలా ఒక టెంట్ వేసుకుని ఆ టెంట్ పక్కన ఇలా రెండు చైర్స్ వేసుకుని కూర్చుని దెంగి తిని ఎలా ఉంటుందో తెలుసా? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఎంజాయ్ పండుగ. చాలామంది అయితే వచ్చి అడిగారు మమ్మల్ని, మీ సెటప్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీ ప్లాన్డ్గా అయితే ప్రిపేర్ అయ్యి వచ్చారని. మేమైతే థ్యాంక్ యూ చెప్పాం. అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమన్నాం. సో ఇంతకీ మీకు ఎలా అనిపించింది మా సెటప్ కింద కామెంట్ సెక్షన్లో అయితే. ఈ సెటప్ బాగుందంటారా? బాగుంది, సూపర్ సూపర్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. ఈ నా కొడుకులు అనంతగిరి రావడాలని చెప్పి రాత్రి దగ్గర 10,000 ఖర్చు పెట్టించి ఈ టెంట్ ఒకటి కొనిపించారు, దాంతోపాటు చైర్లు ఒకటి కొనిపించారు. 10,000 బొక్క ఈ నా కొడుకుల వల్ల. తీరా చూస్తే టెంట్లోకి దూరింది ఒక్కడో లేడు. టెంట్ అలా వేసేసి జస్ట్ ఇలాగా తింటున్నారు బయట కూర్చుని. అలా ఉంటుంది మరి మా వాళ్ళతో. తలపులు కరగని బలపులు Hi guys, Saldenging, ఎంజాయ్ పండుగ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మా టెంట్ అయితే అనంతగిరి హిల్స్లో. మ్యాక్సిమం అందరూ అయితే వెళ్ళిపోయారు, మేము మాత్రం మిగిలాం. ఈ టెంట్లో కనుక ఈ రోజు అయితే మేము ఇక్కడ స్టే చేద్దామని అనుకుంటున్నాం. బట్ ఎంతవరకు మమ్మల్ని అలౌ చేస్తారేంటో మనకు తెలీదు. బట్ ఈరోజు మన ఎక్స్ప్లోరేషన్ అయితే కనుక ఎంతవరకే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ యు ఆర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. ఎంజాయ్ పండుగ. భయ్ ఏం చేస్తున్నారు భయ్య మీరు లోనా? ఏం చేయట్లేదు, ఫోన్ చూస్తున్నారా భయ్య? రీల్స్ చూస్తున్నా. మీకు బతుకంతా అంతేనారా? ఆ టెంట్లో దూరినా కానీ నార్మల్గా బతికినా కానీ మీ బతుకంతా ఇంతేనా? ఈ లోపు లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంది.
సో ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్ ఇదైతే, వర్షంలో సాంగ్స్ వింటూ గ్రీనరీని ఎంజాయ్ చేయడం. ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో గమనించండి. చినుకులలో యూట్యూబ్ ఛానల్ సావదేంటున్నా తెలుసు కానీ మరీ ఎంత నాకు తెలియదు భయ్యా. సాగదా నీకు 5 నిమిషాలు వేసి దాకా పెట్టు పెట్టు. చాలు చాలు, నార్మల్గా మధ్యలో ఉండాలి అంతే. ఇది ఓకే ఇది ఇటు ఇలాగా ఇలా ఇటు ఇక్కడికే ఇది ఇక్కడికే మధ్యలోకి రావాలి. వదిలే 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 నువ్వు రా వదిలే. చేసింది ఏయ్ 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 ఇలాంటి పెట్టద్దు నువ్వు. ఎందుకు రికార్డ్ చేసుకుంది? అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. అగ్నిలాగా స్వచ్ఛమైనది అవుతుంది. మాయ చేసే అమ్మాయి ప్రేమాయే. చూశారు కదా మా వీకెండ్ ఎక్స్ప్లోరేషన్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. ఆ కల్చర్ హైలైట్. ఊపికి అయిపోయింది భయ్యా. ఉంటే Oh guys, hey guys, say hi, say bye and say subscribe. అలవాటు లేదు కనుక మది సులువుగా నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకో కలవరమీదో